హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమాటిటీ బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ ఏంటిదంటే తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటది. ఇవాళ మా యానివర్సరీ అన్నమాట. సో పొద్దుగాలనే ఇంట్లో దీపం ముట్టించుకొని ఇప్పుడైతే టెంపుల్ కోతున్నాము. చిక్కులు ఆడుతాండాడ చిక్కులు మనం ఎక్కడికి పోతాను ఇప్పుడు? చిక్కులు మన ఏ దగ్గరికి పోతాను మంచిగాను అంజన్న లెవెల్ కాడ కూర్చున్నదా వాళ్ళ అంజన్న కాడ నేనెవరు నాన్న దా దా అంజన్న 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 దా ఎగిన కలిగి దాల్దా ఎత్తుకో అన్నారా నేనే కలెక్షన్ లో పెట్టినావా? ఇది ఎన్ఎస్ కలెక్షన్, మన కలెక్షన్. అందులో పెడతా చూడండి. ఇది ఖాదీ కాటన్ అన్నట్టు, సాఫ్ట్ ఉంటుంది క్లాత్, ప్యూర్ కాటన్, మస్తు ఉంటుంది. అయ్యో చిక్కు దా పోదా. అయ్యో అవి అగరబత్తులు తీయకు దా పోదా. ఎక్కడికి పోదాం? అంజన్న దగ్గరకా? వాళ్ళు నేను ఎత్తుకోవన్నా మమ్మీ ఎత్తుకుంటుందా? వాళ్ళు ఎత్తుకోమంటారు. నేను ఎత్తుకోవన్నా మమ్మీ ఎత్తుకుంటా? నేనే ఎత్తుకోవన్నా? దా ఎత్తుకుంటుందా? నానా నానా నాన్న ఇట నేను నన్నైతే అస్సలే యాద్ తీయడు కదా నాన్ననే. ఊకే నానా నానా నాన్న ఊకే నాన్న పదం ఆయనకైతే. ఇక పాడుకోదాం టెంపుల్ కోదాం. టెంపుల్ కి అయినాక చూపెడతాం. ఇల్లు మా ఇంటి దగ్గరనే దేవుడు. మన ఇల్లు దగ్గరనే అటు పక్క పంటే జేజా ఉంటది, గ్రామ పంచాయతీ ఉంటుంది. చెప్పడాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే పోదాం. వర్క్ ఇక్కడ వరకు వచ్చింది. ఎట్లా పని గుడికాడికి పోతున్నాం కాబట్టి వర్క్ ఏడు దాకా వచ్చిందని చూపెడతాం. ఇది మా ఇది పురారి గోడ పెట్టినాం, హద్దు గోడ. లోపల వాస్తు గోడ వస్తుంది. ఎలివేషన్ వర్క్ నడుస్తుంది. అక్కడ వినాయకుని ఫోటో వస్తుంది. ఇది వర్క్ నడుతుంది. లోపల కూడా సీలింగ్ దగ్గర పడ్డది అయిపోయింది. దానికి మళ్ళీ సపరేట్ మంచి వీడియో తీస్తా. ఇట్లా ఇక దేవుని దగ్గరకు పోతున్నాం కాబట్టి పోంగా మన ఇల్లు ఉంది కాబట్టి టెంపుల్ పోంగా చూపెడతాను. ఇక టెంపుల్కి ఇదే కనబడుతుంది కావచ్చు. మా ఇంటి దగ్గరనే. ఇక లోపల వర్క్ కంప్లీట్ అయింది. లప్పం అయితే 3 కోటింగ్స్ అయిపోయినాయి. ఇలా టైల్స్ సంబంధించిన వస్తారట, టైల్స్ వేసిపోతారట. ఫస్ట్ బాత్రూంలో లేపిస్తాను, ఎందుకంటే ఇక్కడ వర్క్ పూర్తి కాలేదు కాబట్టి లోపల. ఇంకా ఈ బాత్రూంలలో అయితే ఫస్ట్ వేయించి, పూజ గదిలో వేయించి, కిచెన్లో వేయించి, తర్వాత ఇక రూమ్లో లేపిస్తాం. టెంపుల్ వచ్చింది జేజా. ఇడో సంకలు ఉండే మా ఇంటికి దగ్గరనే జేజా. చిక్కులు జేజా. అంజన్న అక్కడ అంజన్న ఉన్నాడు, శివుడు. కొబ్బరికాయ కొట్టినాం. ఇది మా జేజా కింద జేజా. బొట్టు చిక్కులు కట్టు బొట్టు పెట్టద్దా భర్తకు భార్య. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక సెలబ్రేషన్స్ అయితే ఏం అనుకుంటలేము. ఒకవేళ సెలబ్రేషన్ ఇట్లా చేసుకున్నాం అనుకుంటే సెలబ్రేషన్ ఏం చేస్తాం, కడి చేస్తే కేక్ కడి చేస్తాం. దాని సెలబ్రేషన్ ఈ లక్షపేట పోయేది ఉన్నది మధ్యలో. ఈ డోర్స్కు కబోర్డ్ సంబంధించింది మాట్లాడుతానికి రమ్మన్నాడు. నిన్న షూట్ ఉండే, నిన్న వీలు కాలే. ఇవాళ ఇక పెళ్లి రోజు ఉండే, అటే పోదామని చెప్పినాం. ఇక చూడాలి, వీలుంటేనేమో కేక్ కట్ చేస్తాం, లేకపోతేనేమో సింపుల్ గానే వడ్డెక్కించుకుంటాం. దోస్తులు నమస్తే. ఇదేంటి స్పెషల్? స్పెషల్ ఏం లేదు, మా మ్యారేజ్ డే. ఎడిపోతారు? ఈ మన ధర్మారం పోదాం అనుకున్నాం. అయితే వాస్తవానికి పొద్దున గుడికైన టెంపుల్ పోయి లక్షపేట పోయి డోర్స్ పెట్రోల్ బాగుంది, బండి అయిపోతే. అయితే మా బండికి ఒక వీక్నెస్ ఉన్నది, బ్యాటరీ వేపిద్దామని అనుకుంటున్నా, మర్చిపోతాను. ఎందుకెళ్ళి కార్ వస్తుంది మరి పెట్టుకపోతే ఇక్కడ కొంచెం జరుగు. అదే అండి, కార్ వచ్చిందని బంద్ చేసిన. కార్ వచ్చిన బంద్ చేసిన. పోయినాం ఇక బిల్లు కాడ అయినాం. అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఇక మరి మధ్యలో వేసి వచ్చినాం. ఆయన మళ్ళీ ఫోన్ చేస్తా అన్నాడు. మీరు అనుకునే బడ్జెట్ కాదు, మేము అనుకునే బడ్జెట్ కాదు, మధ్యలో ఒక బడ్జెట్ చెప్తా, సాటిస్ఫాక్షన్ అయితే వేపిస్తున్నాం. ఇప్పటికే బోల్డ్ అవుతుంది. ఇక మళ్ళీ 3 ఉండే కానీ 6 లక్షలు అయిందా? డబుల్ అయిందిగా?
మీ ఇష్టమైతే 3 లక్షలు అప్పు అవుతుంది అనుకున్నావు కానీ 6 లక్షలు అయింది. ఇంకా చాలతలే. ఇంకా రాతలేదు. అది ఇల్లు పని అంటే అంతే ఉంటుంది కానీ. అయితే ఇప్పుడు అయితే మళ్ళా ఎన్ఆర్ఐ మన స్టేటస్ పెట్టినాక రెస్టారెంట్ అయినాయి. మన ఎన్ఆర్ రెస్టారెంట్ నరేష్ ఫోన్ చేసిండు. నరేష్ రమేష్ అప్పుడు బర్త్డే అప్పుడు మళ్ళా కేక్ కడి చేపిస్తానన్నాడు పాపం చిన్న బర్త్డే అప్పుడు కేక్స్ అండ్ బేక్స్ లో నా ఫ్రెండ్ అయినా కడి చేపించిండు. ఇప్పుడు ఈయన మేమన్నా ఈసారన్నా కడి చేపిస్తామంటే సరే మరి కడి చేస్తాను అని చెప్పినాం. ఇంకేంది కేక్ కడి చేద్దామని పోతాను చెప్పిన కూల్ అన్నారు మళ్ళీ. ఇక వాళ్ళు కడి చేపించే మనకి పెద్ద అది. ఇంకా మనం ఆడికైనాక కూల్ నార్మల్ అంటే ఇచ్చేది ఎవరో మీరు అంత ఇలా తయారయ్యేది. కడి చేసి మా ఊళ్ళో వాడకట్టోళ్ళకి కేక్ కటింగ్ ఏం లేదు. స్వీట్లు తీసుకొచ్చి స్వీట్లు పంచుతాం. ఓకే మరి దావది ఇస్తావా? దావది మరి ఇక అనే తిన్నావా? తినడేనా? ఏ అయితే పోదాం. కడతా గట్ల భయపడతానా? గట్ల భయపడతానా? ఇది నేను కడతా ఇక మామారం పోతుంది. నెక్స్ట్ సారి కట్ట నీదేమన్నా ఏదన్నా యానివర్సరీ కానీ పుట్టినరోజు అని ఏమన్నా ఉంటే ఇక నువ్వు ఇక మాది కాబట్టి మాదే ట్రీట్ ఇస్తా. ఇక అందరినీ తిందాం. వాళ్ళు కేక్ కడి చేపిస్తాను. అప్పుడు పాపం ఫెయిల్ అయింది. ఈసారి కడి చేపిస్తా అన్నారు. సరే అని పోతాను. ఇవాళ కూడా ఫోన్ చేయకపోవచ్చు. మనం స్టేటస్ చూసి పొద్దున్నే చేసింది ఏడింటికి. బ్రో ఖచ్చితంగా వచ్చి కడియాలంటే మనకి ఇట్లా లక్షలు పెట్టిపోతాను. ఇట్లా వచ్చే వరకు ఏ టైం అవుతుంది అంటే వెయిట్ చేసాను. ఒక అర్ధ గంట వీలు చూసుకొని రానన్నాను. 4-5 వరకు వస్తా అనుకున్నా. గదే టైం అవుతుంది. 5-5:30 అవుతుంది. మళ్ళీ నైట్ కాకముందు ఇంటికాడ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చలికి దోమలు అంత ఇబ్బంది. మళ్ళీ కలుద్దామా? ఓకే పోయేది పోంగ ఈ కిచెన్ లకు మార్బల్ లేదు. కిచెన్ లో వేసేదండి మార్బలేనా? చూస్తానికి వచ్చినాం. ఆగో మా ఓనర్ వచ్చిండు. ఆగో ఓనర్ అని పెళ్ళున్నది 23 తారీఖు. ఇక ఆడు బిజీ ఉన్నాడు. ఇవాళ రమ్మంటే ఇప్పుడు వచ్చింది. ఇక చెప్పు మరి ఏదేద్దామని. అరే ఇప్పుడు ఇది వేసుకుంటా అంటాను. బ్లాక్ నువ్వు అన్నది ఇదేనా? బ్లాక్ ఉన్న బ్లూ ఉన్నదని. బ్లాక్ ఉంది ఇంట్లో. మా షాప్ అక్కడ ఇది మార్బల్ది. అక్కడ టైల్స్ ఉన్నది. బాగానే ఉన్నాయి అన్ని. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈడ రెస్టారెంట్కి పోయే ముంగట ఒకసారి ఇటు కలిసిపోతాను. వారా అత్తవారా శేఖర్ కదా? ఏది బాగా మంచిగా కొడతలే. బ్లాకేనా? అయ్యాం లైట్ బ్లాక్ కదా? అదే మంచిగా కనబడుతుంది. చిక్కావునా? నడుచుకుంటూ వస్తాను వారా బండ చక్కగా దిగాడు. అంటే మట్టులు దిగాడు. రోడ్ల మీద తిరుగుతాడు. సల్పాలా పార్కింగ్ వేసుకోవచ్చు. పట్టీలా మన దాంట్లోనా? పట్టీలు 2 పక్కల వస్తాయి. లెఫ్ట్ రైట్ వస్తుంది. వీడియో పంపమంటావా? వెనక పక్క లేదు మన దాంట్లో. ఇప్పుడు అండ్లు ఎత్తాడారా? పూజ గదిలో కూడా ఎత్తాడా? ఇప్పుడు ఎత్తాడా? మరి మన అదే బ్లాక్ సెలెక్ట్ చేసుకుందాం. ఆల్రెడీ టైల్స్ వర్క్ కూడా లోపల నడుస్తుంది. ఇప్పుడు మళ్ళా ఏది టైల్స్ తీసుకునేటప్పుడు వీడియో తీస్తాం. మళ్ళీ ఇప్పుడైతే ఏది లేదు. సరే రైట్. ఇప్పుడు వెనుక దేవుని మొత్తము కబోర్డ్స్ తో నేర్పుతాను. కబోర్డ్ టైప్ అంటే ఇప్పుడు మనకు అందులో ఉన్నట్టు వీడియోలు ఉన్నట్టు ఇస్తాడు. సేమ్ అట్లనే కాదు. వెనుక మొత్తం కబోర్డ్స్ తో అంటాను. మధ్యలో గివి మూలకేసేటి గ్రానైట్ చేయాలి. ఫైర్ ప్రూఫ్ ఏమన్నా దీపం అంటే పుష్కరంగా పోతే ఇట్లా బాగా అట్నే అవుతుంది. ఫైర్ అవుతున్నాయి అద్దు అని అన్నారు. అందుకోసమే ఒక దేవుణ్ణి మాత్రం ఆ పరంగా తీసుకుందాం. లేకుంటే ఆ లుక్ గ్రానైట్ తో రాదు. ఆల్రెడీ వచ్చినాం.
ఆ? ఆగో ఇలా పెట్టిరు కదా అచ్చుడితోని. మొన్న వచ్చినప్పుడు బోర్డు లేదు, ఇవాళ ఉన్నది. పోతావారా మరి సుమాను నాకు రోజుకు ఒక కిరాయి చూడి కట్ట నాకు చాలు. ఏంటి అంటే పల్లెని వాళ్ళు రాస్తారు, ఏమున్నది. ఏదైతే దొంగతనం లంగతనం కాకుండా ఏ పని చేసినా మంచిదే. వర్కర్లు కావన్నట, ఎవరన్నా కావాలనుకుంటే ఈ నెంబర్లకు వేసిర్రి. కొంచెం గోస ఉంచుకోకూరి ఫోన్ చేసి. ఓకే రైట్, పారి పైకి పారి. కోయ్ కోయ్ చిగేరా కోయ్ కోయ్ కొని కోయ్ 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 ఎయ్ కొని కోయ్ ఎయ్ ఎయ్ నీ మీరు డాన్స్ చేస్తాడు, ఎక్సర్సైజ్ కాదు. ఎయ్ ఎయ్ ఎంటర్టైన్మెంట్ చేస్తాందుకు వచ్చిండు మా వాడు ఎన్ఆర్ రెస్టారెంట్లకు. అరే చిక్కు చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. కోయ్ కోయ్ అయ్యో అయ్యో అయ్యో. ఓకే అందరికి హాయ్ చెప్పు మనలకు. హాయ్ చెయ్యపు హాయ్ అని. హాయ్ ఫ్రెండ్స్. పోదాండి. కేక్ తెచ్చిర్రు రెస్టారెంట్ ఫ్యామిలీ, ఎన్ఆర్ రెస్టారెంట్ ఫ్యామిలీ. దా కేక్ తెచ్చిర్రు. మీ ఆడోడు తర్వాత కడిగేసుకొని పొద్దు అప్పటి నుంచి ఆకలి అవుతా ఇంత తినిపోవాలి. కడిగేస్తావారా నువ్వు? కేక్ ఉరికేస్తాను నువ్వు. కడిగేస్తావారా? తింటావా నువ్వు కేకు? మమ్మీ ఎత్తుకుంటుంది. ఓకే పాడు కడిగేద్దాం అటు. ఇక వీడియో అవుతావానే? వీడియో షూట్ గాలి బాగా కడిగేస్తావా? మా ఫ్రెండ్ ఈద్ కడిగేస్తా. ఓకే కడి. హ్యాపీ బర్త్డే కొత్త చిక్కులే తింటాడట ఫస్ట్. రికార్డ్ అయిపోయింది. ఫుల్ అయింది. చికెన్ మంచూరియా అయిపోయింది. చికెన్ లాలీపాప్ ఇవి రెండు ఇది చెప్పుకున్నది. ముగ్గురం తిన్నాం. నువ్వేం చెప్పుకున్నావురా? స్పెషల్ బిర్యానీ చెప్పుకున్నాడు. నేను కూడా స్పెషల్ బిర్యానీ చెప్పుకున్నా. ఇంత బువ్వ తింటే ఇంత కడుపు నిండుతుంది అని అది చెప్పుకున్నా. ఇదేమో గివి చెప్పుకున్నది. రైస్ అంతేనా? ఇక వచ్చినాక ఇంత తిని ఇక అవతల పడితే తొందర చీకటి కాకముందు బయట పడితే ఓపెన్ అయిపోతుంది. ఓకే ఇక అట్లనే వచ్చినామని ఇక మా వాళ్ళు ఇంటికాడ పని జరుగుతాను. ఇక వాళ్ళందరికి కూడా పార్సల్ తీసుకుపోతాను. ఇంటికి పార్సల్ తీసుకుపోతాను పనులందరికి. ఎన్ఆర్ స్పెషల్ బిర్యానీ ఎందుకంటే ఇది మంచిగా ఉందని అందరికి ఇదే పట్టుకపోతాను. నేను ఎవరి కోసం వాళ్ళకు ఇవాళ పెళ్లి రోజు అని మన రెస్టారెంట్ స్పెషల్ బిర్యానీ తీసుకుపోదన్నాం. ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ.
బాయ్. మన వాడలకు స్వీట్లు పట్టుకపోదాం. ఓకే డన్. 7కి క్లోజ్. చీకటి అయింది ఇప్పటికే.